బాగున్నారు అందరూ? జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ అమరవీరులకు. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న యంగ్ డైనమిక్ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు తమ్ముడు కౌశిక్ రెడ్డి గారికి, రాష్ట్రంలోనే సీనియర్ నాయకులు, ఉన్నతమైనటువంటి విలువలకు ఆదర్శాలకు కట్టుబడి రాజకీయాలంటే ప్రజాసేవ, రాజకీయాలంటే గ్రామాలకు పల్లెలకు ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలని తన జీవితమంతా కూడా ఎంతో నిజాయితీతో నిబద్ధతతో జగిత్యాలే కాదు మొత్తం ఉత్తర తెలంగాణ మన కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఎనలేని సేవ చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు మిత్రులు ఉడతల సతీష్ బాబు గారికి, మన నియోజకవర్గానికి ఈ మెంబర్షిప్ డ్రైవ్ కు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడు తమ్ముడు రాకేష్ గారికి, అదేవిధంగా మరొక విద్యార్థి ఉద్యమ నాయకుడు, మరి టీఆర్ఎస్వికి ఇద్దరు అధ్యక్షులు ఈయనే ఉన్నారు. మొదటి అధ్యక్షుడు ఎర్రొల్ల శ్రీనివాస్, రెండవ అధ్యక్షుడు మన హుజూరాబాద్ నియోజకవర్గ ముద్దుబిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ నాయకులు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ గారికి, పెద్దలు గౌరవనీయులు రవీందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా హుస్నాబాద్ నుంచి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు రవీందర్ రావు గారికి, మరియు మన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తమ్ముడు దిలీప్ గారు, మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు రాజేశ్వరరావు గారు, చాలా పేర్లు ఉన్నట్టున్నాయి కానీ మరి మా డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ గారు, మరి కమలాపూర్ మండలానికి సంబంధించి మా హుజూరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ గండే రాధికా శ్రీనివాస్ గారు, మా పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు సత్యనారాయణరావు గారు, అదేవిధంగా ఇంద్రసేనారెడ్డి గారు, మరియు సీనియర్ నాయకులు బాలకృష్ణరావు గారు, సహదేవ్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, మా తిరుపతిరావు గారు కమలాపూర్, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ ఎంపీపీ ఇలంతకుంట వెంకటేష్ గారు, సీనియర్ నాయకులు తమ్ముడు రంజిత్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు మనోహర్ రావు గారు, రాజేశ్వరరావు గారు, రామస్వామి గారు, సత్యనారాయణ గారు, ఇంకెవరైనా మర్చిపోయినా ఏమనుకోకుందిగా. సత్యనారాయణ మాజీ మార్కెట్ చైర్మన్ ఉన్నాడు, సత్యనారాయణరావు మాజీ కమలాపూర్ నాయకులు ఉన్నారు. ఓకే, ఇక మా కొండల రెడ్డి గారు, ఇంకా చాలా మంది కనబడుతున్నారు, ఏమనుకోకూరిగా. సురేందర్ మా మాజీ ఎంపీపీ హుజూరాబాద్ రాణి సురేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న గౌరవ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, మండలాధ్యక్షులు, మా మహిళా నాయకురాలు మా లతా శ్రీనివాస్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో ఉన్న మా ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. హుజూరాబాద్ అంటేనే బీఆర్ఎస్ అడ్డా. 2004 నుంచి ఇప్పటిదాకా ఏ ఎన్నిక వచ్చినా కూడా ఇక్కడ ఎగిరే జెండా గులాబీ జెండా. ఒక్క ఉప ఎన్నిక తప్ప, అది మున్సిపాలిటీ ఎన్నికలైనా, సర్పంచ్ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా ఎప్పుడైనా ఈడ అద్భుతమైన విజయాన్ని బీఆర్ఎస్ సాధించింది. దానికి ఇక్కడ ఉండే మా కార్యకర్తలు, ఇక్కడ ఉండేటువంటి నాయకుల యొక్క కృషి అని చెప్పి నేను చెప్పక తప్పదు. కేసీఆర్ గారికి కూడా హుజూరాబాద్ అంటే చాలా ప్రేమ. అందుకే మీరు గుర్తు తెచ్చుకోండి, ప్రపంచమే అబ్బురపడిన, దేశమే మనను చూసి నేర్చుకున్న రైతు బంధు పథకం ప్రారంభమైంది హుజూరాబాద్ నుంచి. కేసీఆర్ గారు రైతు బంధును హుజూరాబాద్ నుంచి స్టార్ట్ చేసింది.
దళిత బంధు పథకాన్ని ఈ హుజురాబాద్ నుంచి కేసీఆర్ గారు ప్రారంభించింది. కేసీఆర్ గారికి కూడా హుజురాబాద్ అంటే ఎంతో ప్రేమ. ఇక్కడుండే నాయకులు కార్యకర్తలు కూడా మొదటి నుంచి కూడా ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పార్టీ కోసం బ్రహ్మాండమైన కృషి. ఆ రోజుల్లో రైల్ రోకో అంటే మన ఉప్పల్ రైల్వే స్టేషన్ దగ్గర గంటలు గంటలు రైలు ఆపితే ఢిల్లీకి రైలు బంద్ చేసిన ఘనత కూడా ఈ హుజురాబాద్ జమ్మికుంట కార్యకర్తలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఏ పోరాటంలో అయినా ముందున్నటువంటి కార్యకర్తలు. మరి ఈరోజు ఈ మీటింగ్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. మళ్ళీ గ్రామ కమిటీలు వేసుకుందాం, పట్టణ కమిటీలు వేసుకుందాం, మండల కమిటీలు వేసుకుందాం, జిల్లా కమిటీలు వేసుకుందాం. పార్టీని పటిష్టవంతంగా తయారు చేయాలని చెప్పి గౌరవనీయులు కేసీఆర్ గారు నిర్ణయించిండ్రు. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం బాధ్యతను పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఆ బాధ్యత వారి మీద పెట్టారు. మరి ఇప్పుడు కార్యకర్తలుగా మనం కూడా ఇప్పుడు అంతా ఆన్లైన్ డిజిటల్ చేయాలని డిసైడ్ అయింది పార్టీ. మనం ఇంతకుముందు పుస్తకాలు ఇస్తే కొన్ని కరెక్ట్ చేద్దాం, కొన్ని రాసుకొద్దాం. ఇప్పుడు రాసులు లేదుగా, అంతా డిజిటలే. సెల్ ఫోన్లో ప్రతి ఇంటికి పోవాలి, వాళ్ళ ఫోటో తీయాలి, వాళ్ళతోని మాట్లాడిన తర్వాతనే మెంబర్షిప్ తీసుకోవాలి. పేమెంట్ కూడా అంత ఆన్లైన్, డైరెక్ట్ ఏమంటాం పేటిఎం, ఫోన్పే. ఇక లేదు మనం గట్టులు లేదు, మనం రాసులు లేదు. అంటే బరాబర్ మెంబర్షిప్ కరెక్ట్గా చేయాలని. అట్లయితే పార్టీ బలంగా ఉంటుంది. మనం కమిటీలు వేసుకోవడమే కాదు, రేపు ప్రతి నియోజకవర్గంలో కూడా శిక్షణా శిబిరాలు పెట్టి ఈ కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ యొక్క అవినీతిని, కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరిట ప్రజల్ని ఏ రకంగా మోసం చేసిందో మరి కార్యకర్తలకు ట్రైనింగ్ ఇస్తే కార్యకర్తలు పోయి ప్రజలను కూడా సమాయత్తం చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇంకో వారం 10 రోజుల్లో మనకు ట్రైనింగ్ ఇస్తాం. మనం ప్రతి బూత్కు కూడా 2 ఏజెంట్లను తీసుకొని, పోలింగ్ బూత్లో 2ని తీసుకొని వాళ్ళకి ఎట్లా మెంబర్షిప్ చేయాలి, ఏ రకంగా చేయాలి అని ఫోన్లోనే వాళ్ళ ఫోన్ ద్వారానే మెంబర్షిప్ చేసే విధంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఇప్పుడు ఊర్లో 3 బూతులు ఉంటే 3 బూత్లకు ఈచ్ బూత్ 2 అంటే 6గురికి మనం ట్రైనింగ్ ఇస్తాం. ఒక ఊర్లో 2 బూతులు ఉంటే బూత్కి 2 చొప్పున 4గురికి ట్రైనింగ్ ఇస్తాం. ఊర్లో ఒకటే బూత్ ఉంటే 2కి ట్రైనింగ్ ఇస్తాం. సో దట్ ఏంటంటే ఒకరికి జ్వరం వచ్చినా ఏదైనా ఆపద సంపద అయినా ఇంకొకరు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నది. మీ అందరితో కూడా మనవి ఒకటే. సరే, ఇప్పుడు మనకు అర్థమైంది గవర్నమెంట్ పోతే ఏం జరుగుతుందో మనకే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ అర్థం చేసుకుంటా ఉన్నారు. 2 ఉంటాయి, ఒకటి కృతజ్ఞత, 2 ఆశ. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ పెడితే ఏది గెలుస్తుంది? ఆశ గెలుస్తుంది. వాస్తవానికి కేసీఆర్ గారు ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చాడు, రైతు బీమా ఇచ్చాడు, 24 గంటల కరెంట్ ఇచ్చాడు, దళిత బంధు ఇచ్చారు, 2000 పెన్షన్ ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, కేసీఆర్ కిట్ ఇచ్చారు, వైఎస్ఆర్ గారు ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించారు. ఇట్లా చెప్తే ఒక 500 పథకాలు చెప్పొచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అరే కేసీఆర్ 2000 పెన్షన్ ఇచ్చిండు, మేము 4000 పెన్షన్ ఇస్తాను. కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇట్లా ఆశలు ఎరవేసిండు. అందుకే ఎన్నిక జరిగితే ఏమైంది? మనమేమో ప్రజలు తప్పకుండా మనకేస్తారు, కృతజ్ఞత గెలుస్తుంది, కేసీఆర్ గారి పనితనం గెలుస్తుంది, అద్భుతంగా మళ్ళీ గెలుస్తామని మనం అనుకున్నాం. కానీ కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టిన ఆశల వలయంలో మనకు కొంత నష్టం జరిగింది. సరే, ప్రజాస్వామ్యంలో మనం అంగీకరించాల్సిందే. కానీ ఈరోజు ఏం జరిగింది? మనకంటే ఎక్కువ ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రైతులు, మీరు ఒక్కసారి పెద్దలు జీవన్ రెడ్డి గారు బాగా చెప్పారు. నా దృష్టిలో ఈ మధ్య నేను అన్ని జిల్లాలు తిరిగినా, నల్లగొండ పోయినా, వరంగల్ పోయినా, మెదక్ పోయినా, కరీంనగర్ పోయినా, వివిధ జిల్లాలు పోయినా, నేను గమనించింది అయితే ఇక రైతు అనేవాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. 2 ఎకరాలకే వచ్చింది. అంటే ఎంత మోసం! ఒక రైతు బంధు మొత్తానికి ఎగరగొడితే 9,000 కోట్లు,
రెండవ రైతు బంధు 3 ఎకరాలకే ఇస్తే 5,000 కోట్లు, 9 5 14. ఇప్పుడు 2 ఎకరాలకే ఇచ్చిండు అంటే 6,000 కోట్లు, 14 ఎంత? 20,000 కోట్ల రూపాయలు. 20,000 కోట్ల రైతు బంధు ఎగరగొట్టిండు. ఇక నీకు రుణమాఫీ చేసిన పో అంటుండు. అంటే ఇలా కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి ఇలా రైతు బంధు పథకాన్ని ఆగం పట్టించిండు. ఇలా రైతు బంధు వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఏం చెప్పిండు? మొన్న మా సిద్దిపేటకు వచ్చిండు. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు బంధు వేస్తున్నా అన్నాడు. ఇవాళకి 65 రోజులైంది. 65 రోజులైనా ఇప్పటికీ రైతు బంధు పడ్డ పరిస్థితి లేదు. చెప్పుడు 15,000 అన్నాడు, 12,000 ఇస్తా అన్నాడు. ఆ ఇచ్చే 10,000 కూడా ఎగరగొట్టేశాడు. మరి రైతు బంధు సంగతి అట్లా. మీ అందరు గమనించిండ్రో లేదో, రైతు బీమా కూడా బంద్ అయిపోయింది. 5 నెలలే. మీ ఊర్లలో రైతులు చనిపోతే రైతు బీమా డబ్బులు పట్టలేవు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎల్ఐసికి పైసలు కట్టలే రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, రైతు బీమాకు మించిన పథకం ఉంటుందా? దేశం మొత్తం మెచ్చుకున్నది. అంటే ఇలా కేసీఆర్ గారు పెట్టిండని చెప్పి దాన్ని రద్దు చేయడం నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఎల్ఐసికి డబ్బులు కట్టక 5 నెలల నుంచి ఇప్పుడు రైతు బీమా పథకం కూడా ఆగిపోయింది. రైతు బంధు బాయే, రైతు బీమా బాయే. ఎరువులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎరువులకు ఇబ్బంది ఉండనా? అసలు లైన్లు కట్టినమా? రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇవాళ ఎరువులకు ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఎరువులు కూడా రాకపోయాయి. ఇక 4వది వడ్ల సంగతి. పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు, తరుగు లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా వడ్లు కొన్నారా? ఎక్కడ చూసినా 4 కిలోలు 5 కిలోలు తరుగు పెట్టుడే. 43 కిలోలు పెడితేనే మేము దించుకుంటామంటున్నారు. 43 కిలోలు పెడితే 5 కిలోలు పోనేవాయి. ఇంత జోకినాక వాడు 15 రోజుల దాకా దించుకోడు. 15 రోజుల్లో ఆడికి పోయే వరకు దాని బరువు తగ్గుతుంది. మళ్ళా మిల్లోళ్ళు కటింగ్ పెడతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు ఇవాళ నష్టపోయినటువంటి పరిస్థితి. రైతులైతే పాపం 40 రోజులు 50 రోజులు వడ్లు అమ్ముకోవడానికి, మక్కలు అమ్ముకోవడానికి ఇవాళ పడిగాపులు కాసింది. కొన్ని చోట్ల సంచులు సెదలు పట్టినాయి. సెదలు పట్టినా కూడా వడ్లు కొనే పరిస్థితి లేకుండా పోయింది. అంటే ఏది చూడండి మీరు, రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, వడ్లు కొనమంటే సుక్కలు చూపిండ్రు, యాసంగి పంటకు బోనస్ ఎగ్గొట్టిండ్రు, ఈ రకం ఎరువులు దొరకలేవు. ఇప్పుడే మా పెదపాపాయిపల్లి సర్పంచ్ నాకు కలిసిండు, దయాకర్ రెడ్డి అనుకుంటా, రంగరంగ కలిసిండు. అన్న కరెంటు 11 గంటలే వస్తుంది అన్నాడు. అంటే 24 గంటల కరెంటు బాయ్. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే ఇప్పుడు దయాకర్ రెడ్డి చెప్తుండు 11 గంటలే బాయి కాడ కరెంట్ వస్తుంది అంటుండు. మరి ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. ఇప్పుడు రైతు డిస్కామ్ అని ఒక కొత్త డిస్కామ్ పెట్టిండు. ఇప్పుడు మీ ఎన్పీడీసీఎల్ కింద ఉంటాం మనం హుజురాబాద్. ఇంకో నెల 15 రోజులైతే ఎన్పీడీసీఎల్ పై రైతు డిస్కామ్ రాబోతా ఉంది. ఆ రైతు డిస్కామ్ అమల్లోకి వస్తే ఇప్పుడు వచ్చిన 11 గంటలు కూడా రాదు, 5-6 గంటల కరెంటే వస్తుంది రైతులకు. ఇది నేను ఉత్తగా చెప్తలేను. ప్రభుత్వం జీవో నంబర్ 8 అని ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోలో ఏం చెప్పిందంటే రైతు డిస్కామ్ కు రిన్యూవబుల్ ఎనర్జీ ఇస్తాము, సోలార్ పవర్ కేటాయిస్తాము అన్నాడు. సోలార్ పవర్ పొద్దుగాల ఎండగొడితే 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5 గంటలకు బంద్ అవుతుంది. అంటే ఇక రైతుకు 24 గంటలు ఉండదు, 6-7 గంటల కరెంటుకే రాబోతా ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఈ రైతు డిస్కామ్ పేరిట 24 గంటల ఉచిత కరెంటుకు ఉరేస్తున్నాడు, రైతుల్ని ఆగం చేస్తా ఉన్నాడు. అయినా ఇంకా రైతులు ఎవరు నోటేస్తారా? కరెంటు బాయే, రైతు బంధు బాయే, రైతు బీమా బాయే, ఎరువులు రావాయే, వడ్లు కొనవాయే. ఇంకా ఎవరైనా రైతు అనే వాళ్ళు ఓటేస్తారా? అందుకే నేను అన్నా, ఇంకా రైతు అనే వాళ్ళు కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేదు. ఏం మాట్లాడినా అబద్ధాలే, పాలనలో కూడా అబద్ధాలే. ఇవాళ అయిపోయింది ఆయన పని. నిజంగా డబ్బులు లేవా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టేసిండు. 4,000 పెన్షన్ ఇస్తాని అవ్వ తాతల్ని మోసం చేసిండు. మహిళలకు 2,500 ఇస్తాని మోసం చేసిండు. మరి ఇవన్నీ లేవా? ఉన్నాయి డబ్బులు. రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఏడ ఖర్చు పెడుతుండు రేవంత్ రెడ్డి?
నేను నిన్ననే చెప్పిన ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఆయనకు పెద్ద ప్యాలెస్ ఉన్నది. ఆ ప్యాలెస్ జాలదట 100 కోట్ల రూపాయలతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. గవర్నమెంట్ డబ్బులతో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఆడ ఫ్యూచర్ సిటీ అని పెట్టి అక్కడ ఒక 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. హెలికాప్టర్ ఉన్నది జాలదట, ఎయిర్ బస్ నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కొత్త హెలికాప్టర్ కొనుకొచ్చుకుంటాడట. ఫుట్బాల్ చౌకుల కోసం ఆ మెస్సీతో ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకున్నాడు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్ కు డబ్బులుంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులుంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతులకు రైతు బంధు రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా? మా అవ్వ తాతలకు 4,000 పెన్షన్ ఇవ్వమంటే డబ్బులుండవా? రేవంత్ రెడ్డి గారికి అధికారం మత్తెక్కింది. మొన్న ఎప్పుడు అన్నాడు కదా హిట్లర్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. నీ నియంత పాలనకు అంతం కావడానికి రోజుల దగ్గర పడ్డాయి. లెక్క పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి విషయం ప్రజలకు అర్థమైంది. మొన్నెక్కడో మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా తప్ప ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. ప్రతిపక్ష హోదా రాదు, పాలక పక్ష హోదా వస్తుంది. నీకు నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతే గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అంటున్నా. ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయిండు, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. బెంగాల్లో పోతే మమతా బెనర్జీ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. తమిళనాడు పోతే స్టాలిన్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. రేపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడతాడు, ఆయన పార్టీ కూడా ఓడిపోతుంది. గ్యారెంటీ మళ్ళొచ్చేది కేసీఆర్. ఎక్కడ పోయినా ప్రజలది ఒక్కటే మాట, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి. ఇలా అందరికీ ఇది అందరి మాట, విద్యార్థుల మాట, నిరుద్యోగుల మాట, రైతుల మాట, అవ్వాతాతల మాట, అక్కా చెల్లెళ్ళ మాట, మాట ఎవరిదైనా అందరిది ఒకే మాట, మళ్ళీ కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలి. ఇలా ప్రజల్లో స్పష్టత వచ్చింది. మరి మనం కూడా మంచిగా గట్టిగా పనిచేద్దాం. ఇవాళ తమ్ముడు కౌశిక్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు, గట్టిగా పోరాడుతున్నాడు. మొన్న డంప్ యార్డ్ హుజురాబాద్ లో పెట్టద్దని అద్భుతమైన పోరాటం మీరు అందరు కలిసి చేసిండ్రు. గట్టికి కొట్లాడితే బిడ్డ నువ్వు బంద్ పెడతావా, నీ మీద సిఐడి కేసు పెడతామని బెదిరించిండ్రు. అక్రమ కేసు పెట్టి సిఐడి ఆఫీస్కు పిలిచిండ్రు. అయినా భయపడలే, పోరాటం ఆపలే. తప్పకుండా మీ డంప్ యార్డ్ విషయాన్ని రేపు రాబోయే అసెంబ్లీలో కౌశిక్ మాట్లాడతాడు, మేం మాట్లాడతాం, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందని కూడా మనం చేస్తా ఉన్నా. ఇక్కడ కొన్ని డబ్బుల కోసం, నిధుల కోసం కౌశిక్ మీకు మాట ఇచ్చిండు. 100% మళ్ళొచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ హుజురాబాద్ కు కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రత్యేక ప్యాకేజీ తెచ్చి అన్ని పనులు కూడా పూర్తి చేసుకుందాం. కాంగ్రెస్ చేసేదేం లేదు. ఇలా కాళేశ్వరం గురించి కూడా పెద్దలు చెప్పిన వాళ్ళకి బోను కానీ అసలు 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ రిపేర్ చేస్తలేరు. మొన్నటిదాకా కొట్టుకపోయిందన్నారు, ఇప్పుడేమో రిపేర్ చేస్తాము అంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ జూలైలకు బోనే పడుతుంది, వర్షాలు స్టార్ట్ అవుతాయి అంటే ఈ సీజన్ పోయినట్టే కదా. మళ్ళా సీజన్ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీకి 3.5 ఏళ్ళు నిండుతాయి. ఇప్పటి వరకు టెస్టులే పూర్తి చేయలే వీళ్ళు. టెస్టులు పూర్తి అయ్యేది ఎప్పుడు, డిజైన్ అయ్యేది ఎప్పుడు, టెండర్లు పిలిచేది ఎప్పుడు, దాన్ని మరమ్మతు చేసేది ఎప్పుడు? అంటే వీళ్ళు 5 ఏళ్ల లోపల వీళ్ళు కనీసం మేడిగడ్డకు మరమ్మతు కూడా చేసే పరిస్థితి లేదు. మళ్ళా మనం వస్తాం, మేడిగడ్డ మరమ్మతు చేసుకొని బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇవాళ దాని విలువ ఇప్పుడు తెలిసి వస్తుంది. పోయిన 2 ఏళ్లు కాలం మంచిగా అయింది. కాళేశ్వరం మోటార్లు ఎల్లంపల్లికి వెళ్ళి నడిపినాం.
కాళేశ్వరం మోటార్లు మిడ్ మానేరుకెళ్ళే నడిపినాం. కాలం కానప్పుడు కూడా తెలంగాణకు ఇబ్బంది ఉండొద్దని కేసీఆర్ గారు 3వ సోర్స్ మేడిగడ్డ దగ్గర పెట్టిండ్రు. 3 పెట్టిండు కాళేశ్వరంలో కేసీఆర్ గారు. కాలం మంచిగా అయితే కరెంటు బిల్లు ఎక్కువ రావద్దని నడిమిట్ల మేడిగడ్డకే మన మిడ్ మానేరుకెళ్ళే మోటార్లు నడపాలని. జర యావరేజ్ పడిపడనట్టుగా కాలం అయితే ఎల్లంపల్లికెళ్ళే మోటార్లు నడుపుకోవాలన్నాడు. ఎక్కడ కాలం కాకపోతే కరువు పడితే కూడా నీళ్లు ఉండేది మేడిగడ్డ, కరువు పడితే అక్కడ మోటార్లు వచ్చే విధంగా కేసీఆర్ గారు ఆలోచన చేశారు.